సార్ ఎక్కడండి సార్ అంటే మీరు ఇందాక మీ ఏవీలో చూస్తే అంటే కటకటాల వెనక్కి వెళ్ళారు, కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. యాక్చువల్గా మీరు ఇంతకు ముందు చేసిన సినిమాలన్నీ కూడా పెద్ద పెద్ద సినిమాలు, రెండు అంటే ఫైనాన్షియల్గా చేసిన చిన్న సినిమాలు చేశాను, పెద్ద సినిమాలు చేశాను. పెద్ద సినిమాలు అంటే మాకు గుర్తుండే ఈ రెండో ఎక్కువ గుర్తున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ బేబీ స్టెప్స్ మళ్ళీ స్టార్ట్ చేసినట్టే కదా ఫస్ట్ నుంచి. అవునండి. సో మరి డైరెక్ట్గా మళ్ళీ పెద్ద సినిమాలకి వెళ్తారా, లేదంటే కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు రాబోతున్నారా? ఎలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనేది మీ నెక్స్ట్ గోల్? నాకు బేసిక్గా నేను ఇన్ఫ్లుయెన్స్ అయింది త్రివిక్రమరావు గారు, దేవి వరప్రసాద్ గారు. వాళ్ళు పెద్ద సినిమాలు చేసేవాళ్ళు. నాకు సినిమా అంటే ప్యాషన్, చిన్నప్పటి నుంచి పిచ్చ ప్రేమ. ఫైనాన్షియల్గా వచ్చానండి నేను. అండర్ కరెంట్లో సినిమా ప్యాషన్ అని దానివల్లనే టర్న్ అయ్యాను ఈ ప్రొడ్యూస్ చూడడం వల్ల. దేర్ ఆల్ నాకు ఫ్రెండ్స్, నాకు ఫాదర్స్ లాగా అందరూ కూడా. ఇంకోటి ఏదో అడిగారండి, మీరు నెక్స్ట్ చేసేసి పెద్ద సినిమాకి వెళ్ళబోతున్నారా డైరెక్ట్గా, లేదంటే కనుక కంటెంట్ ఓరియంటెడ్గా చిన్న చిన్న? ఫస్ట్ నేను అనుకోవడం కంటెంట్ ఓరియంటెడ్ అనుకుంటున్నాను సార్. అది ఉంది బేసిక్గా, పెద్ద సినిమాలు బేసిక్గా ఉన్నాయి సార్. రెండు ఉంది. ఆశ ఏది చావలే. అయితే 14 సంవత్సరాలు ఇంత గ్యాప్ వచ్చినా కూడా నేను వేరే ప్రపంచంలో ఉన్నా, చట్ట ప్రపంచంలో ఉన్నా. అయినా కూడా ప్రతిరోజు నిత్యం సినిమా గురించి ఆలోచించేవాడిని. ప్రతిరోజు నిత్యం సురేష్ గుర్తొచ్చేవాడు. అయితే 14 సంవత్సరాలు తర్వాత ఇప్పుడు అది కాదు. నా ఫస్ట్ సినిమా చేసింది పిఆర్ఓ అతనే. తర్వాత మా అబ్బాయి హీరో యాక్ట్ చేసిన సినిమా తెలుగులో రిలీజ్ చేసింది అతనే. నాకేదైనా మంచి మాట్లాడుతూ ఉండేవాడు అతనే. ఎందుకో మరి నాకు ముందు ఇంటరాక్షన్ ఎక్కువ. నాకు అయితే ముందు నుంచి మీకు బాగా అండగా ఉంది సురేష్ గారు, అంతే కదా? అండగా అని చెప్పనండి, నాకు మంచి మిత్రుడు. మంచి మిత్రుడు. అవునండి.